విచ్చేసినటువంటి పాత్రికేయ సోదరులు, ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు, ప్రింట్ మీడియా ప్రతినిధులు, కెమెరామెన్ సోదరులు అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుతా ఉన్నాం. రాష్ట్రంలోనే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏర్పడినట్టు ఈ రాష్ట్రంలో విశాఖని టూరిజం హబ్గా తీర్చిదిద్దుతామని చెప్పి భారతదేశంలోనే పేరు ప్రఖ్యాతులు గాంచినటువంటి 400 ఏళ్ల చరిత్ర కలిగినటువంటి ఋషులు తపస్సు చేసేటువంటి ప్రాంతం ఋషికొండ. అటువంటి ఋషికొండని అక్కడ ఉన్నటువంటి హరిత రిసార్ట్స్ ఏదైతే ఉందో ఆ హరిత రిసార్ట్స్ వల్ల 100 కోట్ల రూపాయల పైగా ఆదాయం వస్తున్నప్పటికీ కూడా కేవలం ఋషికొండలో టూరిజంలో కొత్త భవనాలు నిర్మిస్తామని చెప్పి, కొత్త రిసార్ట్స్ కడతామని చెప్పి రాష్ట్ర ప్రజల్ని నమ్మబలికి టూరిజం ఉద్యోగుల యొక్క కడుపు కొట్టి ఏటా వస్తున్న ఆదాయాన్ని గండి కొట్టి హరిత రిసార్ట్స్ని 240 కోట్ల రూపాయలతో అత్యంత అద్భుతమైనటువంటి టూరిజం భవనాలు కడతామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే 2021లో మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లియరెన్స్ అండ్ క్లైమేట్ చేంజ్ కేంద్ర ప్రభుత్వం దగ్గర నుంచి 5 ఎకరాలు ఉన్నటువంటి హరిత రిసార్ట్స్ని ఆ యొక్క భవనాలు పడగొట్టి 9 ఎకరాల 80 సెంట్లలో ఋషికొండ సర్వే నెంబర్ 19లో ఋషికొండలో అత్యంత పర్యాటక భవనాలు కడతామని చెప్పి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం 240 కోట్ల రూపాయలు నాటికి అంచనా వేసి పెద్ద ఎత్తున ఋషికొండ విధ్వంసం జరుగుతూ ఉంది. మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్, క్లియరెన్స్ అండ్ క్లైమేట్ చేంజ్ దగ్గర నుంచి తీసుకొచ్చినటువంటి పరిమితుల కన్నా అదనంగా కొండను తవ్వుతున్నారు. తవ్వినటువంటి వ్యర్థాలని సముద్ర తీర ప్రాంతం అంతా కూడా పూర్తి స్థాయిలో నిబంధనల విరుద్ధంగా, సిఆర్జెడ్ నిబంధనల విరుద్ధంగా అక్కడ సముద్ర తీర ప్రాంతం అంతా కూడా పోసేస్తున్నారని చెప్పి జనసేన పార్టీ ఆనాడు రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానాన్ని, హైకోర్టుని ఆశ్రయించడం జరిగింది. అంటే జగన్మోహన్ రెడ్డికి, ఈ స్వామీజీ స్వరూపానంద సరస్వతికి ముహూర్తాలు ప్రజలు పెట్టేశారు. ఆల్రెడీ ముహూర్తం సిద్ధంగా ఉంది. వీళ్ళు తలరాతలు మారుస్తారు, వీళ్ళని సాగనంపుతారు. వీళ్ళు చేసినటువంటి అవినీతి అక్రమాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. ఋషికొండ విషయంలో ఎక్కడైతే ఈ పేద ముఖ్యమంత్రి మన జగన్మోహన్ రెడ్డి ఉన్నాడో, ఈయన ఒక బాత్రూమ్ ₹1 కోటి అండి. ఆ ₹1 కోటి బాత్రూమ్ ఎక్కడైతే మీడియా వాళ్ళు కంటపడుతుందనో పేదవాడికి ఇల్లు కట్టడానికి డబ్బులు లేవు, పేదవాడికి స్థలం ఇవ్వడానికి ఎక్కడ స్థలాలు లేవు అవుతుందనో ఇవాళ మీడియా వాళ్ళందరినీ కూడా అఘోరపరిచి, అవమానపరిచి విశాఖ ప్రజల్ని, విశాఖ ప్రజాప్రతినిధుల్ని ఇవన్నీ చేసిన కార్యక్రమం ఖచ్చితంగా న్యాయస్థానంలో ఇది ఖచ్చితంగా కంటెంప్ట్ కింద వస్తుంది, కోర్టు ధిక్కారం కింద వస్తుంది. ఈ కార్యక్రమాన్ని వెళ్ళినటువంటి అధికారులు కానీ, మంత్రులు కానీ ఖచ్చితంగా రాష్ట్ర ప్రజలకి, న్యాయస్థానానికి, చట్టానికి వీళ్ళు ఎదుర్కోక తప్పదని చెప్పి జనసేన పార్టీ చెప్తా ఉంది. గూడెంలో జరిగిన జెండా జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ ఉమ్మడి బహిరంగ సభ లక్షలాది మంది కార్యకర్తలు, జనసైనికుల మధ్య అద్భుతంగా జరిగింది. ఆ మీటింగ్ సమావేశం వేదికగా చంద్రబాబు నాయుడు గారు,
పవన్ కళ్యాణ్ గారు రాష్ట్రంలో ఏం జరిగింది, వైసీపీ పాలన ఎలా ఉంది, రేపు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏం చేయబోతున్నారో చాలా స్పష్టంగా ఈ రాష్ట్ర ప్రజలకు ఒక సందేశాన్ని ఇవ్వగలిగారు. మరి దీన్ని చూసి సహించలేక తాడేపల్లి ప్యాలెస్ సూచనకు అనుగుణంగా యథావిధిగా కుక్కలు వచ్చేసినాయి బాబోమని. ఒక మతిలేని మకిలి మనిషి, వెకిలి మనిషి, మాజీ మంత్రి పేరు నాని ప్రారంభమైపోయాడు. ఏదో సూక్తి ముక్తావులాగా, రేడియో సంభాషణలాగా చెప్పిందే చెప్తా, కులాలు, సీట్లు, సూచనలు, అభిప్రాయాలు. అరే నువ్వు అవడవరా పేరు నాని మా కోసం మాట్లాడడానికి? నీకేం పని? నువ్వు ఆఫ్టర్ ఆల్ ఒక ఎమ్మెల్యే, అక్కడ మధ్యలో ఆగిపోయిన మంత్రి నువ్వు. ఈవేళ నువ్వు జగన్మోహన్ రెడ్డి ప్రాపకం కోసం పవన్ కళ్యాణ్ గారు లాంటి అత్యంత ప్రజాదరణ కలిగిన నాయకుడి కోసం, చంద్రబాబు నాయుడు గారు లాంటి ఒక 40 years అనుభవం నాయకుడి కోసం అంత లేఖగా మాట్లాడేస్తుంటే సిగ్గు అనిపించలేదా? మీ నాన్నగారు కూడా ఒక పెద్ద రాజకీయం చేసి వచ్చిన మనిషి, నిన్ను పదే 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 నువ్వు అండం అనిపించుకోవడం, ఆ పరికమాల మాటలు, కులాల కోసం, పెళ్ళిళ్ళ కోసం. ఏమన్నారు పవన్ కళ్యాణ్ గారు? మీ ముఖ్యమంత్రి ఏ సభలో అన్నా ఒకటే మాట, దత్తపుత్రుడు, 4 పెళ్ళిళ్ళు. ఆయన చిప్పు సగం ఆగిపోయింది జగన్ రెడ్డికి. ఎవరు దత్తపుత్రుడు? ఇవాళ షర్మిల కాంగ్రెస్ పార్టీకి దత్తపుత్రిక. నువ్వు చెప్పాలి నీ చెల్లి కోసం. మరి నువ్వు ఉన్న పార్టీలో ఉండకుండా నీ చెల్లి కాంగ్రెస్ పార్టీకి వెళ్తే కాంగ్రెస్ పార్టీకి ఏమన్నా సోనియా గాంధీకి దత్తపుత్రిగా షర్మిల అని అడుగుతుంది జనసేన పార్టీ. 4 పెళ్ళిళ్ళు. నీకు సార్ మినిమం ఇన్ఫర్మేషన్ ఉంటుంది నీ దగ్గర. ఆయన చెప్తున్నాడు, నేను 3 పెళ్ళిళ్ళు చేసుకున్నాను, ఇద్దరితో నా డివోర్స్ అయింది, నా ఫ్యామిలీలో సెట్ అవ్వక నేను హ్యాపీగా ఉన్నాను, నీకెందుకు వ్యక్తిగత జీవితం? మరి వేళ కళ్యాణ్ గారిని సభావేదిగా చెప్పినట్టు ఏదో సినిమా యాసలుగా చెప్తున్నాను. మరి జగన్మోహన్ రెడ్డి మాకు ఇవాళ నుంచి జన సైనికులకి, వీర మహిళలకి శ్రీకాకుళం లాంగ్వేజ్లో వదినీయ, లేకపోతే కోస్తా లాంగ్వేజ్లో వదినా, కొంచెం తెలంగాణకి వెళ్తే వదినే ఏమో. మరి మీ ఓడి ప్రవర్తన అలాగే ఉంది. మీ ముఖ్యమంత్రి ఇప్పుడు ఇల్లు కదలడు, స్త్రీలను అగౌరవపరచం కానీ, స్త్రీల తాలూకా గౌరవ మర్యాదలు తగ్గించకూడదు కానీ, వివాహం చేసుకుని విడిపోయిన తర్వాత ఎక్కడో చక్కగా వారి భర్త పిల్లలతో కాపురాలు చేసుకుంటున్న ఆ ఆడపిల్లల జీవితాల కోసం కూడా మాట్లాడడానికి మీకు సిగ్గు లజ్జ లేదని జనసేన పార్టీ అడుగుతుంది. పవన్ కళ్యాణ్ గారు బాగానే ఉన్నారు, వారి కుటుంబాలు బాగానే, వెళ్ళిపోయిన వాళ్ళు బాగానే ఉన్నారు, మీకెందుకు రా మధ్యలో గోల? నీ భార్య కోసం, నీ కూతురు కోసం, నీ కొడుకు కోసం, నీ కోడల కోసం మాట్లాడితే అప్పుడు తెలుస్తుంది మీకు ఆ పెయిన్ ఏంటో, హార్ట్లో పెయిన్ ఏంటో. పిచ్చి పిచ్చిగా వాక్ పేరు నాని, మీ బ్యాచ్ అందరూ కూడా మీ మీద కుక్క అని కూడా కాదు కానీ మీరు ఒక మానవ మృగాలు. కుక్క కూడా మంచిదే, దానికి ఒక విశ్వాసం ఉంటుంది. మీ పేలాపనికి అంతులేదు. దమ్ముంటే ప్రతి దానికి సమాధానం చెప్పండి. ఋషికొండ దగ్గర నుంచి, శాండ్ మాఫియా దగ్గర నుంచి, వైన్ మాఫియా దగ్గర నుంచి, రోడ్లు ధ్వంసవడం దగ్గర నుంచి, కంపెనీలు తేపడం దగ్గర నుంచి, స్టీల్ ప్లాంట్ గురించి దగ్గర నుంచి, పోలవరం దగ్గర నుంచి ప్రతి విషయాన్ని మీరు మాట్లాడాలి. అనిల్ కుమార్ యాదవ్ వాగేవాడు కదా, గంటలు అయిపోద్ది, అరగంటలు అయిపోద్ది, 1%, 6%, 2020కి అయిపోద్ది, 21కి అయిపోద్ది, 22కి అయిపోద్ది. చేతకాని ప్రభుత్వంలో చేతకాని మంత్రులు. ఎక్కడా కూడా ఏ ప్రజాస్వామ్య చరిత్రలో ఇవాళ మీడియా ముఖంగా ప్రజలు తెలియజేస్తున్నాం. మీరు అన్ని దేశాల ప్రజాస్వామ్యం చూడండి. ఒక మంత్రి, ఒక ఎమ్మెల్యే అయిన తర్వాత, మంత్రి అయిన తర్వాత, ముఖ్యంగా భారతదేశంలో తన మంత్రిగా ఉండంగానే వచ్చే ఎన్నికలు వీడి సీట్ లేదని ఇంకొక క్యాండిడేట్ని తీసుకొచ్చి సమన్వయకర్త పెట్టిన ఫస్ట్ పార్టీ వైసీపీ పార్టీ. దాని ఫస్ట్ బలైన అమరు. అతను మంత్రే, బట్ అనకాపల్లి ఎమ్మెల్యే కాదు. అక్కడ సమన్వయకర్త ఉన్నాడు మళ్ళీ అక్కడ. మరి కేడరా సమన్వయకర్త తిరుగుతుందో, మంత్రితో తిరుగుతుందో, మీరు పొలిటికల్ బ్రోకర్లో తెలీదు, మీరు పొలిటికల్ బ్రోకర్లో తెలీదు. మీ భాషను కట్టడి చేసుకోకపోతే పేరు నాళ్ళు లాంటి వాళ్ళు, తదితర బ్యాచ్ అంతా కూడా, అంబటి రాంబాబు లాంటి వాళ్ళు, మీరు భాషని బాగా తగ్గించుకుని మాట్లాడాలి. పవన్ కళ్యాణ్ గారికి వస్తానే మాట కానీ ఆయన కాలు గోరు తీసేస్తే ఆయన క్యారెక్టర్ వైజ్ కానీ, ఆయనకు నిజాయితీ కానీ మీరు దేనికి పనికిరారు. మేము మీడియాలో కూడా ఎందుకు మీకోసం ఇంతగా చెప్తున్నాం అంటే ప్రజలకు బాగా చేరువుగా వెళ్ళాలి. మీరు ఎంత పనికిమాలిన మనుషులో తెలియజేయడానికి మనం ఇన్ని మాటలు చెప్తున్నాం. నిన్నటి సభ విధ్వంసానికి వరకంగా వీళ్ళు జగన్ మంచి పని చేసాడు అనుకుంటున్నాను. ఎందుకంటే మంచి పనులకి అయితే రోజు ఐరన్ లెక్క, కానీ ఇటువంటి దొంగ పనులకి, దొంగ ఓపెనులకి మరి రోజే చేయాలేమో.
ఎందుకంటే ప్రధానమంత్రి కూడా వర్చువల్లో చేస్తారు టైం లేకపోతే. మరి ఇది కూడా ఒక స్క్రీన్ బటన్ నొక్కొచ్చు కదా, నువ్వు ఒక బటన్ నొక్కితే ఇక్కడ తెర దొరుకుతుంది కదా మీ ప్రారంభోత్సవ ఫలకం. మరి నిజంగా మీరు ప్రారంభోత్సవం చేస్తే రేపు నుంచి టూరిస్ట్ని అలౌ చేస్తారు రుషికొండలో. మీరు చేసేవన్నీ వెధవ పనులు, మీరు చేసే అవినీతి పనులు, నిజాయితీ లేని పనులు, నిస్సిగ్గుగా విచక్షణ లేని పనులు చేస్తూ పవన్ కళ్యాణ్ గారి మీద, చంద్రబాబు గారి మీద, తెలుగుదేశం జనసేన పార్టీ నాయకుల మీద, కార్యకర్తలు విమర్శలు చేస్తే చూస్తూ ఊరుకునే లేదు. తాట తీసేస్తారు భవిష్యత్తులో. 45 రోజులు పోయిన తర్వాత, ప్రజాక్షేత్రం ఓడించిన తర్వాత ప్రత్యేకంగా జ్యుడిషియల్ ఎంక్వైరీ చేసి మీ అందరిని శిక్షించడానికి వచ్చే ప్రభుత్వం సిద్ధమవుతుంది.